అంటే ఉరుకులాడుతం ఉపన్యాసములకు గుతము జెండా మోస్తూ అగ్రవర్ణముకే అందిస్తం సింహాసనము భక్తి శ్రద్ధలతో రక్త మాంసములు ఒలిచి సంపదగా మలిచినము సకలం వాళ్ళకే అర్పించి మనమయ్యాము అమర వీరులము సమ్మక్క సారథి మరి అదే విశారాధన ఎంత ఉద్యమాలు టీవీలో చూడండి, వీడియోలు ఓపెన్ చేయండి. కాబట్టి ఆయనతో కలిసింటే ఎందుకు నిర్లక్ష్యం చేశారు? మీరు ఒకసారి కలండి అని చెప్పాడు. ముక్రన్న సార్ అయితేనేమి, అరుణ్ కుమార్ అయితేనేమి, రాజేష్ అయితేనేమి, అనంతపురం జిల్లా కర్నూలు దమ్మున లీడర్స్ మన ముక్రన్ తిరుపతిలో యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ముక్రన్ సార్ కూడా బయటకు వేశాడు. మీరు ఎందుకు తప్పదాగి గంటగిరిలో జెండాలు పట్టుకుని మోసి మొక్కరబోతున్నారు? ఇప్పుడైనా ఎస్సీని అడగండి అయ్యా, కోర్టుకు వేసుకోండి అయ్యా, మేలుకోండి అయ్యా, కోలుకోండి. మీ కాళ్ళ పట్టుకుని నిలబడితే ఎస్సీ ఉన్న దాన్ని ఎస్టీలకు దొబ్బేసి నీరాం సరే ఎవడో గుండెకైనాడు కాదంటే వాళ్ళు కాళ్ళ కింద దూరిపోతారు. మనకి ఇండియాలో ఎవడైనా మన భారతదేశంలో కాదంటే ఎస్సీని కాదంటే మనం తో తప్పిచ్చేదా? ఈ పోతు జనరల్ మోసి మెత్తగా 20 ఏళ్ళు పొద్దా. ఇప్పుడైనా బోయలు అందరూ కండు తెలుసుకొని మోలుకోండి. మంది వాల్మీకి పోయే ఒకటే, వాల్మీకిలో వేరే అంట, బోయ వేరే అంటే సంఖ నాకిచ్చి పెట్టారు. ఇప్పుడైనా చుక్క ముక్క బానిస కావద్దండి, భయభక్తులుగా ఉండండి. ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ప్రకారంగా మీరు లద్దగిరి గ్రామంలో జెండా పాతండి, గల్లి తిరగండి, టైం వేసే ముట్టడినిస్తామనే ఉద్దేశంతో ఈ లద్దగిరి గ్రామానికి ఉదయకాల సమయంలో మీకు ఆర్టికల్ 341 మనకు జై జెండాను పట్టుకొని తిరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను చేయలేను, మీరు మీ రక్తం మీ చేయి కలిస్తే బాగుండని ఉద్దేశంతో ఈ మధ్యాహ్న కాలంలో లద్దగిరి జనాంగానికి వాల్మీకి జనాంగానికి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా నాలాగా తిరగండి. ఆర్టికల్ 341 హోదాని, ఆర్టికల్ 341ని గెలిపించి పునరుద్ధరించి మన గవర్నమెంట్ నిలదీసి అడగదామండి. లేదంటే సుప్రీంకోర్టుకి ఫైల్ వేద్దాము. ఇల్లు గల్లి తిరిగి చందాలు పట్టుకొని 20-30 కోట్లు పెట్టేద్దాము. వీటి నాటి అడుగుదామండి. కాలువ శ్రీనివాస్ అందరిని అడుగుదాం ఎందుకు అయ్యా చేశారని. ఇక మీదట అందరికీ వాల్మీకులందరికీ మాట్లాడదు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాలే ఆటలు సాగనివ్వమంటే ఉరుకులాడుతం ఉపన్యాసములకు గుతము జెండా మోస్తూ అగ్రవర్ణముకే అందిస్తం సింహాసనము భక్తి శ్రద్ధలతో రక్త మాంసములు ఒలిచి సంపదగా మలిచినము సకలం వాళ్ళకే అర్పించి మనమయ్యాము అమర వీరులము సమ్మక్క సారక్క మేడ రాజుల సమర మార్గమే నడవకపోతే సర్దారు పాపన్న గౌడుల స్వరాజ్యకాంక్షలు కోరకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ కల నెరవేర్చంగా అంబేద్కర్ కాంచీరాం పూలే ఆశయ లక్ష్యంగా స్వశక్తి స్వధర్మం స్వరాజ్య స్థాపనకై దండిగా ఉన్నది DSP ఎదురా. అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాలే ఆటలు సాగనివ్వమని అనిచారు ఇన్నాళ్ళు ఇక ఆపలేరెవ్వరు. దండిగా ఎదురా. అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే.
ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కర్, పేరైన పలకరు ఎంది మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాలే ఆటలు సాగనివ్వమని అనిచారు ఇన్నాళ్ళు, ఇక ఆపలేరెవ్వరు. దండిగ దండిగ దండి మనమయ్యాము అమర వీరులము. సమ్మక్క సారక్క మేడ రాజుల సమర మార్గమే నడవకపోతే, సర్దారు పాపన్న గౌడుల స్వరాజ్య కాంక్షలు కోరకపోతే, కొండా లక్ష్మణ్ బాపూజీ కల నెరవేర్చంగా, అంబేద్కర్ కాంచీరాం పూలే ఆశయ లక్ష్యంగా, స్వశక్తి స్వధర్మం స్వరాజ్య స్థాపనకై